హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. సండే వచ్చేసిందంటే ఒకటే స్టైల్లో మనం ఎప్పుడు ఒకేలాగా చికెన్ తయారు చేసుకుంటాం కదా. ఈసారి కొంచెం డిఫరెంట్గా మలాయ్ చికెన్ తయారు చేసుకుందాం. అది ఎలాగో ఈ రోజు మన వీడియోలో చూసేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం, ప్యాన్ పెట్టేసుకుందాం. ఇప్పుడు మలాయ్ చికెన్కి సరిపడా అంతా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందాము. జీడిపప్పు కూడా వేసుకుందాము. ఇప్పుడు అన్నీ కలిపి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం మిక్సీ జార్లో తీసేసుకుందాము. మెత్తగా పేస్ట్ లాగా వేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ను వేసుకుందాము. ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాము. మరొకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూద్దాం ఒకసారి. చూద్దాము ఒకసారి. చూడండి, చికెన్లోని వాటర్ అంతా ఇందులోకి రిలీజ్ అయింది కదా. ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాము. ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, పెప్పర్ పౌడర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. పెప్పర్ పొడి అంటే మిరియాల పొడి అండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము. మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాము. మూత పెట్టుకొని మరొక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. చూద్దాము. ఇప్పుడు మనం పెరుగు వేసుకుందాము.
ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి బాగా దగ్గరికి అయింది చికెన్. చూడండి బాగా మిక్స్ అయింది కదా. మరొక 5 minutes మూత పెట్టుకుందాం, ఆయిల్ బయటికి తేలేంత వరకు. అప్పుడే మలాయ్ చికెన్ టేస్ట్ అదిరిపోతుంది. చూద్దాము. వావ్, చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకుందాము. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మన ఇంట్లో మీగడ ఉంటుంది కదా, ఆ మీగడ బాగా గిలకొట్టి ఇందులో యాడ్ చేసుకుంటే ఫ్రెష్ క్రీమ్ రెడీ అయినట్లే. ఓకే అండి, చూసేసారు కదా మన మలాయ్ చికెన్ రెడీ అయినట్లే. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చూసేసారు కదండి, మలాయ్ చికెన్ రెడీ అయింది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.